హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినోద్ మౌర్య. ఇంతకు ముందు వీడియోస్లో రాజ్యాంగంలో పార్ట్ 3 ఆర్టికల్ 12 to 35 వరకు ఉన్న ఫండమెంటల్ రైట్స్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియో నుంచి పార్ట్ 4 ఆర్టికల్ 36 to 50 వరకు ఉన్న డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే రాజ్య విధానపు ఆదేశిక సూత్రాలు. దేశ పరిపాలన సమయంలో ప్రభుత్వం సాధించాల్సిన లక్ష్యాల గురించి వివరిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేయాల్సిన పనులు తెలియజేసేదే ఆదేశిక సూత్రాలు. అంబేద్కర్ గారు ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి తీసుకోలేదు. ప్రపంచ చరిత్రలో అతిపెద్ద భూభాగంలో విశ్వమంత విశాలమైన సంక్షేమ రాజ్యం ఉన్నది. ఆ రాజ్యమే మౌర్య సామ్రాజ్యం. మౌర్య సామ్రాజ్యాన్ని అంత గొప్పగా నిర్మించిన వ్యక్తి సమ్రాట్ అశోక చక్రవర్తి. సమ్రాట్ అశోక చక్రవర్తి గణతంత్ర విలువలతో శోకం లేని శక్తివంతమైన రాజ్యాన్ని నిర్మించాడు. ఆ శోకం లేని మౌర్య సామ్రాజ్యాన్ని భారతదేశంలో పునర్నిర్మించడం కోసం అంబేద్కర్ గారు అశోకుడి సమత గణతంత్ర రాజ్య పరిపాలన విధానాన్ని భారత రాజ్యాంగంలో చేర్చాడు. అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించను కాదు, అశోకుడు ప్రపంచంలోనే అత్యంత గొప్ప శక్తివంతమైన రాజ్యాన్ని నిర్మించాడు. ఆదేశిక సూత్రాల్లో మొదటి ఆర్టికల్ 36. ఆర్టికల్ 36 స్టేట్ డెఫినేషన్, స్టేట్ యొక్క పరిధి తెలియజేస్తుంది. రాష్ట్ర పరిధి కిందకు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పార్లమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ లెజిస్లేచర్ మరియు లోకల్ బాడీస్, ప్రభుత్వం కింద పనిచేసే అన్ని సంస్థలు రాష్ట్ర పరిధి కిందకే వస్తాయి. ఇది ఆర్టికల్ 36 యొక్క వివరణ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఆర్టికల్ 37 గురించి తెలుసుకుందాం. కీప్ వాచింగ్.